ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆసక్తికరంగా మారుతుంది. విపక్షం లేకపోయినా స్వపక్షంలోనే ఒకరి మీద ఒకరు బాణాలు ఎక్కి పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అయితే ఈ బాణాలు నేరుగా చైర్ నుంచి సభ్యుల మీద పడ్డమే చాలామందికి విస్మయకరంగా కనిపిస్తుంది. సభ్యులే కాదు, చివరికి సీఎంను కూడా లెక్క చేయనంత రీతిలో ఈ వ్యంగ్యాస్త్రాలు నడుస్తున్నాయి. తాజాగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు నేరుగా సీఎం చంద్రబాబు మీదే సెటైర్లు వేశారు. ఇది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చిరుబుర్రులాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. సీఎం మీదే సెటైర్లు వేస్తారా అంటూ మండిపడే పరిస్థితికి దారితీసింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు ఉన్నారు. కానీ ఆయన ఆ సీట్లో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. ఆయన మంత్రి పదవిని ఆశించారు, కానీ చంద్రబాబు భిన్నంగా ఆలోచించారు. అందుకే ఆయన్ని కేవలం స్పీకర్ సీటుకి పరిమితం చేశారు. కానీ విస్తరణలోనైనా తనకి అమాత్య హోదా దక్కుతుందని అయ్యన్న పాత్రుడు గట్టి కలలు కంటున్నారు. కానీ ఆయన కలలు నెరవేరుతాయా లేదా అన్నది పక్కన పెడితే ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఎక్కువసేపు ఆ సీట్లో కూర్చోవడానికి ఆయన సిద్ధం కావట్లేదు. దాంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నిర్వహించే బాధ్యత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న కనుమూరి రఘురామకృష్ణరాజుకి దక్కుతుంది. ఆయనే ఎక్కువసేపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని నిర్వహించే బాధ్యత భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే ప్రశ్నోత్తరాలు కావచ్చు, జీరో అవర్ కావచ్చు, వివిధ సందర్భాల్లో సభ్యులు మాట్లాడుతున్న అంశాల మీద డిప్యూటీ స్పీకర్ ఘాటుగా స్పందిస్తున్నారు. చాలా వ్యంగ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలామంది సీనియర్లకి చిరాగ్గా కనిపిస్తుంది. చాలా సూటిగానే స్పందిస్తున్నారు. గత అసెంబ్లీ సమావేశాల నాడే జ్యోతుల నెహ్రూ, కోనా రవికుమార్ ఇలాంటి సీనియర్ ఎమ్మెల్యేలు నేరుగా చైర్తోనే వాగ్వాదానికి దిగిన సందర్భాలు ఉన్నాయి. డిప్యూటీ స్పీకర్ తీరు మీద తీవ్రంగా తప్పుపట్టిన నేపథ్యం కూడా ఉంది. తమ అసహనాన్ని అసెంబ్లీ సాక్షిగానే వెల్లడించేసిన అనుభవం ఉంది. అయినప్పటికీ రఘురామకృష్ణరాజు మాత్రం తన తీరు మార్చుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదు. తన ధోరణిని మరింత ఉధృతంగా సాగించే ప్రయత్నం చేస్తున్నారు. సభ్యులు ఎక్కడైనా 2 నిమిషాలు మాట్లాడగానే ఆయన ఒక హాఫ్ మినిట్ పాటు మళ్ళీ ఆ సభ్యుల వ్యవహారాన్ని రివ్యూ చేసే పరిస్థితికి పూనుకుంటున్నారు. ఇది చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలకి ఏ మాత్రం రుచించట్లేదు. చివరికి జల వనరులకు సంబంధించినటువంటి శాఖ వ్యవహారాల్లో సీఎం నిన్న చేసినటువంటి అసెంబ్లీ ప్రసంగం ముగిసిన వెంటనే కనుమూరి రఘురామకృష్ణరాజు జోక్యం చేసుకున్నారు. మీరు ప్రకటించిన విజన్ అంతా అమల్లోకి వస్తే మీరు అపర భగీరథుడు అన్నట్టే అనే మాటను ఆయన వాడేశారు. చాలా సెటైరికల్గా తనదైన శైలిలో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని మీడియా సమావేశం సాక్షిగా పలు విమర్శలతో ఇలాంటి వ్యంగ్యంతో ఆడుకున్నటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు అదే రీతిలో అసెంబ్లీలో చంద్రబాబు మీద విసిరినటువంటి వాగ్బాణాలు గురి తప్పినట్టుగా కనిపిస్తుంది. ఇది తెలుగుదేశం పార్టీ నేతలకు ఏ మాత్రం అంగీకరించినటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. దాంతో చాలామంది సీనియర్లు వెంటనే రియాక్ట్ అయ్యే ప్రయత్నం కూడా చేశారు. అయితే సభలో వెంటనే సభ వాయిదా పడే పరిస్థితి రావడం, చివరికి డిప్యూటీ స్పీకర్ కూడా సర్దుబాటు చేసుకునే స్థితికి రావడం, ఇవన్నీ జరిగినప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి ఉదంతాలు మరిన్ని వెలుగులోకి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు ఈ అంశాల మీద సీఎంకి ఫిర్యాదు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. డిప్యూటీ స్పీకర్ తీరు ఇప్పుడు చంద్రబాబుకి చాలా పెద్ద తలనొప్పిగా తయారవుతున్నట్టు కనిపిస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎన్నాళ్ల పాటని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు ఇలాంటి ధోరణిని సహిస్తారు? డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన సభ చైర్మన్ సీట్ నుంచి విసురుతున్నటువంటి ఆ సెటైర్లని ఏ రీతిని అంగీకరిస్తారు? ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. భవిష్యత్తులో స్పీకర్కి అదేవిధంగా సభ్యులకి మధ్య మరిన్ని వివాదాలు రాజుకునే అవకాశాలు ఉన్నాయనడానికి ఇదొక సంకేతంగా చూడాల్సి ఉంటుంది.